పాండవులు కూడా పోటీపడి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా ఆ చీరలు లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. పరాకాష్ట అనుకోవాలి. ఇంకా పరాకాష్ట. కృష్ణుడు వస్తాడు స్టేజ్ మీద, కృష్ణుడు కూడా వచ్చి చీరలు లాగుతూ ఉంటాడు, కృష్ణుడు కూడా. సో నేను రాయనండి, నా లోపల నుంచి రాదు ఇది, పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకోవాలి. ఇది నేను రాయను, దయచేసి మీరు నన్ను క్షమించండి అంటే, లేదండి మన మెంటల్ వాళ్ళు, మెంటల్ పేషెంట్లు కదా కాబట్టి కామెడీ క్రియేట్ అవుతుందని. ఓ పని చేయండి సార్, మెంటల్ పేషెంట్లు అనుకున్నట్టే ఓ పని చేయండి, క్రీస్తు క్యారెక్టర్ కూడా క్రియేట్ చేయండి. అక్కడ క్రీస్తు క్యారెక్టర్ కూడా క్రియేట్ చేసి ఆయన కూడా చీరలు అవుతున్నాడు చూపించగలరా మీరు? అంత ధైర్యం ఉందా మీకు? లేదు కదా. అల్లా క్యారెక్టర్ని కూడా క్రియేట్ చేసి చీరలు అవుతున్నాడు అని చెప్పి చెప్పగలరా మీరు? మీకు అంత ధైర్యం ఉందా? చంపేస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మతాన్ని, వాళ్ళ దైవాన్ని వాళ్ళంతా కాపాడుకుంటూ వస్తున్నారు. హిందూ మెజారిటీగా ఉన్న హిందూ దేశంలో, భారతదేశంలో మన హిందూ దేవుళ్ళని, హిందూ దేవతల్ని కించపరచడం, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం, మీరు అన్నట్టు చీరలాగడం, యాక్షన్ చేసే ధైర్యం ఉంది. కానీ మైనారిటీలుగా ఉన్నటువంటి, ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు సార్, వాళ్ళ దైవాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళ దైవాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, ముస్లిమ్స్ వాళ్ళ దైవాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ ఖురాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ బైబుల్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, వాళ్ళ దైవాన్ని వాళ్ళు పవిత్రంగా చూసుకుంటున్నారు. ఎవరన్నా వచ్చి పొరపాటున చిన్న మాట అన్నా కూడా వాళ్ళు ఊరుకోరు, చిన్న మాట అన్నా ఊరుకోరు. మొత్తం టోటల్ సమాజం వచ్చేసి తిరగబడతారు. ఇక్కడది లేదు. ఇక్కడ ధర్మరాజు వచ్చేసి ద్రౌపది చీరలాగుతున్నాడన్నా నవ్వుకుంటున్నారు, నవ్వులు కోసం చూస్తారు. అక్కడ కృష్ణుడు వచ్చేసి ద్రౌపది చీరలాగేసాడన్నా కూడాను వాళ్ళు చెప్తూ ఉంటే నవ్వుతున్నారు. అక్కడ నాతో పాటు కూర్చున్నటువంటి అక్కడ డిస్కషన్లో ఉన్న వాళ్ళందరూ పక్క నవ్వుకుంటున్నారు.